హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు అయితే మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో .in నుంచి అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో వాయిస్ ఎంతవరకు వస్తుందో. నేనైతే రా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం చూస్తాను. ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. ఇందులో నేను ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను అన్నది కూడాను. యాక్చువల్గా బై 2 699, బై 3 999, బై 4 1295 ప్లస్ 2 ఫ్రీబీస్ అనేది ఆఫర్ అయితే రన్ అవుతుంది కదా .in నుంచి. ట్రై చేద్దాం, స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అండ్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా ఫేస్ మీద అయితే అసలు ఎటువంటి మేకప్ ఏమీ లేదు, జస్ట్ ఒక లిప్ బామ్, ఒక షుగర్ నుంచి ఒక లిప్ బామ్ అయితే వేసుకుని అయితే ఉన్నాను అనమాట. సో 1 బై 1 ప్రోడక్ట్ అని ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడే కూడా చూపిస్తాను. అండ్ నేను మళ్ళీ తర్వాత కూడా రివ్యూ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. సో నేనైతే ఫస్ట్ .in నుంచి మాయిశ్చరైజర్ స్కిన్ బేరియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ అనుకుంటా, 599 రూపీస్ అయితే ఉంది. ఇది అమెజాన్లో ప్రైస్ ఎంత ఉందో కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అండ్ నా స్కిన్ వచ్చేటప్పటికి కాంబినేషన్ స్కిన్ అనమాట. మీకు ఎలాంటి స్కిన్ టైప్, మీకు డ్రైయా సెన్సిటివ్ కాంబినేషన్ స్కిన్ మీకు తెలియదు అనుకుంటే కనుక ఇక్కడ ఉంటుందన్నమాట. కొన్ని అయితే ప్రొడక్ట్స్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ అయితే సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇలాంటి ట్రై చేస్తాను ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంటే కనుక మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మాయిశ్చరైజర్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి నాట్ సూటబుల్ ఫర్ ఆయిల్ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒకే రేంజ్లో నుంచి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఒక నైట్ క్రీమ్ లాగా రెటినాల్ సెరమైడ్ నైట్ క్రీమ్, ఇవన్నీ కూడా సెరమైడ్స్ ఉండేలా చూసాను. నా స్కిన్ కొంచెం ఎలాగో కొంచెం టెక్స్చర్ కింద మారుతుంది అనమాట. 24 నా ఏజ్లోనే ఇలా ఉంది. కొంచెం 30+ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు కదా, మనం ఇప్పటి నుంచి స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయాలన్నట్టుగా స్టార్ట్ చేసింది. ఇవన్నీ ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చాయి, అన్నీ ఓపెన్ చేస్తాను. అండ్ ఒక సీరం అయితే తీసుకున్నాను అనమాట, గ్లో సీరం, లైక్ విటమిన్ సి కాన్సన్ట్రేట్ గ్లో సీరం అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం సీరం అనేది ట్రై చేయడం స్టార్ట్ చేయడం. మామూలుగా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. అండ్ ఈ 4కి నాకు 2 ఫ్రీబీస్ అనేవి వచ్చాయి అనమాట. క్యూట్ వాటర్ మిలాన్ బేస్డ్ ది విటమిన్ సి అండ్ కుకుంబర్ కూడా ఉంది. వాటర్ మిలన్ అనేది ఫేస్ జెల్ వాష్ అనమాట. అండ్ ఒక మాయిశ్చరైజర్ అయితే వచ్చింది, సీజన్ నయాసిన్మైడ్. ఇవన్నీ కూడా ఎలా ఉంది, స్మెల్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం అనమాట వీడియోలో. స్టార్టింగ్ అయితే మనం మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్యాకేజింగ్ అయితే బాగానే వచ్చింది ఒక్క బాక్స్లో. నేను ఇది ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా బుక్ చేశాను కాబట్టి యాక్చువల్లీ 1295 రూపీస్కి అయితే ఎక్స్ట్రా ఆన్లైన్ పేమెంట్తో ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఆఫర్ వచ్చింది. టోటల్గా 1200 రూపీస్ నాకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వచ్చాయి. మంచిగా సీల్ ప్యాకేజింగ్ అయితే వచ్చింది, ఎక్కడ లీక్ అనేది అవ్వకుండా. ఓకే, ఇది మ్యాక్సిమం చాలా మంత్స్ వస్తాయి. అండ్ అన్నీ కూడా మ్యాక్సిమం 2-3 ఇయర్స్ అయితే ఎక్స్పైర్ డేట్ ఉంది. అప్పటి వరకు మనకి ఎలాగో రావాలండి ప్రొడక్ట్స్ అయితే. ఓకే, ఫ్రేగ్రెన్స్ ఏం లేదు, చాలా బాగుంది. ఇదైతే pH బ్యాలెన్స్ కూడా ఇదైతే మెయింటైన్ చేస్తాను అనమాట. చాలా బాగుంది. ఇది 175 గ్రామ్స్ది 599 ఉంది. నాకు ఇక్కడ వెబ్సైట్లో కొనడం వల్ల నాకు ప్రైస్ 237 అరౌండ్కి అయితే వచ్చింది. అమెజాన్లో ప్రైస్ ఎంత ఉందో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఫేస్ అండ్ నెక్ కూడా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట ఇది యూస్ చేయడం. ఈ బ్రాండ్ నుంచి నేను యాక్చువల్లీ యాక్టిలాజ్గా స్టార్ట్ చేశాను లాస్ట్ టైము. నాకు అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ట్రై చేయాలన్నట్టుగా అయితే ఈ బ్రాండ్ నుంచి ట్రై చేస్తాను అనమాట. అండ్ దట్టు ఆఫర్ ఉంది. లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ నేను అమెజాన్లో ట్రై చేద్దాం అనుకున్నా, ఆఫర్ ఉందిగా, లైక్ ట్రై చేద్దాం అన్నట్టుగా. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన వస్తువులు ఎప్పుడు కూడా మీరు పేడ్ ప్రమోషన్ ఉన్నవైతే అసలు నమ్మద్దు. ఇలా మనీ పెట్టి కొన్న వాళ్ళైతే కొంచెం జనరల్గా వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్తారు. పేడ్ ప్రమోషన్స్కి అయితే అస్సలు ఇంప్రెస్ అవ్వద్దు. చాలా బాగా మెర్జ్ అయిపోయింది, చాలా బాగుంది. అంత స్టిక్కీగా అంత హెవీగా అయితే లేదు, ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ అదే రేంజ్ నుంచి బ్లూబెర్రీ హైడ్రేట్ బ్యారియర్ రిపేర్ సన్ స్క్రీన్ అనమాట. ఇది SPF 50 PA +++ అయితే వచ్చింది. నేను లాస్ట్ టైం లాక్మీ కూడా 50 PA +++ అయితే వచ్చింది. ఇది +++. ప్యాకేజింగ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది 80 గ్రామ్స్, MRP అయితే 595 రూపీస్ అయితే ఉంది. బట్ మనకైతే 237 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. 80 గ్రామ్స్ ప్రోడక్ట్ 237. నార్మల్గా అయితే అమెజాన్లో కూడా 399 అలా ఉంది. చిన్న క్యూబ్లా వచ్చింది ప్యాకెట్ని. ట్రై చేద్దాం. చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు.
అబ్బా వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో అయితే మెర్జ్ అయిపోతుంది. అసలు వైట్ క్యాస్ట్ కానీ అసలు అలా ఏం లేదు, చాలా బాగా మెల్ట్ అయిపోతుంది అసలు. కొన్ని సన్ స్క్రీన్స్ అయితే బాగా ఆయిలీగా కొంతసేపటికి అయితే స్వెట్ రిలీజ్ అయిపోయి చాలా జిడ్డుగా ఉంటుంది. ఇది ప్రెసెంట్ అయితే నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది సన్ స్క్రీన్ అయితే. ఇది మ్యాక్సిమం అన్ని స్కిన్ టైప్స్ కూడా సూట్ అవుతుంది. ఇది ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా. యాక్చువల్లీ నేను సన్ స్క్రీన్ రాసేసుకున్నాను కదా, ఇది సీరం మీకు మామూలుగా టెక్స్చర్ ఎలా ఉంది, స్మెల్ ఎలా ఉందని చూపిస్తాను. సన్ స్క్రీన్ కూడా అసలు అయితే ఏ ఫ్రేగ్రెన్స్ లేదు, చాలా బాగుంది అసలు. ప్యాకేజింగ్ అసలు భలే వచ్చింది అసలు. ఇది కూడా ఎంఆర్పి 795 రూపీస్ అయితే ఉంది ఎంఆర్పి. మనకి 306 రూపీస్ అయితే పడింది. 800 300కి వచ్చిందంటే పర్లేదు అనిపించుకుంది. అసలు క్యూట్ ప్యాకేజింగ్ ఎంత బాగుందో. నేనైతే ఇప్పుడు దాకా సీరమ్స్ ట్రై చేయలేదు అసలు, ఇది ఫస్ట్ సీరం అనమాట. అండ్ విటమిన్ సి ఉందని చెప్పి ఇదైతే ట్రై చేశాను. అండ్ లైక్ వాటర్ లైక్ టెక్స్చరే ఉంది, చాలా బాగుంది ఈజీగా. ఇది కూడా ఎంత స్మెల్ ఏం లేదు, చాలా బాగుంది. స్మెల్ ఉన్నా సరే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ టైం ఇది ఫేస్కి కూడా అప్లై చేస్తాను. నేను ఇప్పుడు మామూలుగా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను కదా, ఇంకెందుకని యూస్ చేయట్లేదు. క్యూట్ ప్యాకేజింగ్ అయితే వచ్చింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ కమ్ టు దిస్ మాయిశ్చరైజర్. ఇది నైట్ టైమ్స్కి బాగుంటుంది అనుకుంటా. రెటినాల్ సెరమైడ్ నైట్ రిపేర్స్ క్రీమ్. ఇది నైట్ టైమ్స్కి అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు, అసలు ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా. క్యూట్ బాక్స్ ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. నేను యాక్చువల్గా అమెజాన్లో ఒక రివ్యూ చూస్తే ఎంటీ డబ్బా వచ్చిందనమాట. చాలా రిస్క్ అనిపించింది నాకు. లోపలైతే ఒక లిడ్ సపరేట్గా ఇచ్చారు, లీక్ అనేది అవ్వకుండా. ఇది ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది, బట్ చాలా మైల్డ్గా చాలా బాగుంది అసలు. టెక్స్చర్ కూడా నైట్ టైమ్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం స్కిన్ టైప్స్కి ఇదైతే సూట్ అవుతుంది అనమాట. ఇందులో కూడా సెరమైడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్కిన్ రిపేరింగ్కి చాలా బాగుంటుందని అనిపించింది నాకైతే. ఏదో కలర్ వచ్చేస్తామని కాదు, కొంచెం స్కిన్ అనేది కొంతమందికి పింపుల్స్ వచ్చేసి డల్గా కొంచెం అలా ఉంటుంది కదా, మంచి గ్లో అనేది వస్తుంది అనుకున్నాను. ఇది రింకిల్స్ అనేవి రాకుండా, కొంచెం ఏజింగ్ అనేది రాకుండా అలా చేస్తుంది అనమాట. దీనికైతే ఒక స్పాచులా కూడా ఇచ్చారు. చిన్న డాటెన్కి అని చెప్పి చిన్న స్పాచులా ఇచ్చారు, మనకి తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి కూడా. బాగానే మెర్జ్ అయిపోయింది, బాగుంది. ఇది ప్యాకేజింగ్ అయితే అద్దరిపోయింది అసలు, చాలా బాగుంది. నాకు ఇలాంటి డబ్బాలు బాక్స్లు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రీగా వచ్చింది అసలు ఏదైనా సరే ఇంకా నచ్చుతుంది కదా. ఇది కూడా ఎలా ఉంటుందో డబ్బా చూద్దాము. ఇది అయితే ఎంఆర్పి 195 ఉంది. దీని ఎంఆర్పి చెప్పాను కదా, 695 రూపీస్ అయితే ఉందన్నమాట ఎంఆర్పి. 695ది 277కి అయితే వచ్చింది. 60 ml ప్రోడక్ట్. మీరు అమెజాన్లో కూడా కాస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. విడిగా ఏమైనా ప్రోడక్ట్ ట్రై చేయాలనుకుంటే. నేను మ్యాక్సిమం ఇవి ఎంత క్వాంటిటీ కొన్నా సరే ఒకటే ప్రైస్ కదా అని పెద్దది తీసుకున్నా. ఇందులో 30 ml ప్రోడక్ట్ ఉంటుంది. ఇది మాయిశ్చరైజర్లో ఇది 175 కదా, 100 గ్రామ్స్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. మీరు చిన్నగా కూడా ట్రై చేయొచ్చు. సన్ స్క్రీన్ కూడా ఇది 80 గ్రామ్స్ 50 గ్రామ్స్ ప్రోడక్ట్ కూడా మనకి అమెజాన్లో ఉంటుంది. నేను ఎలాగో ఎన్ని తీసుకున్నా ఒకటే కాస్ట్ అని నేను పెద్దదే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది చూసారు అసలు ఎంత బాగుందో ప్యాకేజింగ్ అయితే. ఇది నయాసినమైడ్ సీసా ప్లస్ నయాసినమైడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, చాలా బాగుంది. ఇది డబ్బా అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది అనుకుంటా, క్రీమ్ లేదా డబ్బానా. క్రీమ్ యాక్చువల్గా నార్మల్ వైట్గానే ఉంది. నాకైతే ఇది కొంచెం స్మెల్ మెడిసిన్ స్మెల్ లాగా, కొంచెం మెడికల్ స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు. మరి ఇది ఎలా యూస్ చేస్తారో చూడాలి. దీని గురించి యాక్చువల్గా ఈ రెండు మనకి ట్రావెలింగ్కి బాగా సూట్ అవుతాయి ఇలాంటివి. ఇది 15 ml, ఇది కూడా 15 ml ప్రోడక్ట్. ఇది ఫేస్ వాష్. నేనైతే ఇది ట్రావెలింగ్కి అయితే యూస్ చేసుకుంటాను. ఇదైతే నాకు స్మెల్ అంతగా నచ్చలేదు, బట్ డబ్బా అయితే చాలా బాగుంది. ఇది నయాసినమైడ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం నాకు డాటన్కి ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచిగానే నేను రివ్యూస్ విన్నాను, పేడ్వి కాదు. సీలింగ్ వచ్చింది కదా, ప్యాకేజింగ్ అయితే బాగుంది. ఇది కూడా చాలా బాగా రిఫ్రెషింగ్ ఉంది. స్మెల్ అయితే స్మెల్స్ కొంచెం కొన్ని అయితే ఆడ్గా వస్తాయి స్మెల్. ఇది నాకైతే ఆడ్గానే అనిపించింది స్మెల్. మిగతావన్నీ కూడా నేను పర్చేస్ చేసినవన్నీ కూడా నాకైతే స్మెల్స్ బాగానే అనిపించాయి. లైక్ ఇది కూడా మీకు టెక్స్చర్ అనేది చూపిస్తాను.
ఇది కూడా మంచి లైట్ వెయిట్ జెల్ కిందే ఉంది. బట్ ఫేస్కి రాసుకుంటాం కదా, కొంచెం స్మెల్ అయితే నాకు అంత ఎక్కలేదు అనమాట. స్మెల్ నచ్చలేదు కానీ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. మంచి భలే స్కిన్లోకి అయితే కలిసిపోతుంది అనమాట. నైసిన్మేట్ కావాలనుకున్న వాళ్ళు, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. స్మెల్ అయితే అంత బాగాలేదు. ఇదైతే శాంపిల్ ప్రోడక్ట్స్ అందుకే కదా ఇస్తారు, మనం ట్రై చేసి నచ్చితే తీసుకోవచ్చు అన్నట్టుగా. నాకైతే కాస్ట్ కూడా చాలా బాగా పడ్డాయి అనిపించింది. నేను ఎంఆర్పి ఎంత, నాకు అమెజాన్ ఎంత, ఎంఆర్పి ఎంత, ఈ ప్రోడక్ట్ ఎంత అనేది కూడా అన్నీ మెన్షన్ చేస్తాను. సో అంతే వీడియో. మీరు ఆల్రెడీ డాట్&కీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే కనుక మీ రివ్యూ అనేది ఏంటో కూడా కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఏం నచ్చింది అనేది కూడా కింద అయితే కామెంట్ సెక్షన్లో నాతో అయితే చెప్పండి. నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.